కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటా ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం కాంగ్రెస్ పార్టీ ఆ ఇల్లు కట్టుకుంటున్న పేదవాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన్మయత్వం చెందుతాం. అది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. పండించినటువంటి పంట దానికి కావలసినటువంటి మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ కూడా ధాన్యానికి ఇవ్వాలని ఆలోచన చేసి బోనస్ ఇస్తా ఉన్నాం. రాష్ట్రంలో రైతాంగ సోదరులు దాదాపు 29 లక్షల పంప్ సెట్ సంబంధించి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దాదాపు 12,500 కోట్ల రూపాయలు కరెంటు శాఖకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కడతా ఉంది. 51 లక్షల కుటుంబాలు ఈరోజు 200 యూనిట్ల లోపల కరెంటు ఉచిత కరెంటు ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరులందరినీ గమనంలో తీసుకొని వాళ్ళందరికీ కూడా ఉచితంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం కావాల్సిన విధంగా ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులందరికీ కల్పించాం. మహాలక్ష్మిలాగా వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం. వారందరికీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినటువంటి ఇందిరా క్రాంతి పథకాన్ని ఈరోజు తిరిగి మొదలుపెట్టి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పినటువంటి మాటని ఆ 20,000 కోట్ల రూపాయలు కూడా దాటి 21,437 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అందించాం. రాబోయే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల్ని మహిళలకు అందించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇవన్నీ పేరుకి ప్రజల కోసం చెప్పేటువంటి సంక్షేమ కార్యక్రమాలు. అట్లాగే సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్ర జనాభా వారికి సంబంధించిన సంతతి చదువుకోవాల్సిన బిడ్డలు వారి భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తుగా మేము భావించాం. అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది కుటుంబాలకు సంబంధించిన లక్షలాది మంది కుటుంబాలకు సంబంధించిన పేద బిడ్డల చదువు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని మీ పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు, వాళ్ళందరి బాధ్యత మా బాధ్యత అని చెప్పి ఈరోజు ప్రకటన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల్లో 40% డైట్ ఛార్జెస్ పెంచాం. 200% హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాలకు తగ్గకుండా ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 25 ఎకరాలకు తగ్గకుండా ఉండేటువంటి క్యాంపస్ లో ప్రపంచంతో పోటీ పాఠశాలని ఈ సంవత్సరమే శాంక్షన్ చేసింది. చివరికి మధ్య శాసనసభ నియోజకవర్గంలో కూడా వాళ్ళ పునాలు చూసుకొని పనులు ఒడివడిగా దోనకల్లు మండలం లక్ష్మీపురం గోవిందాపురం లక్ష్మీపురం గ్రామాల మధ్యన పెద్ద ఎత్తున పనులు కొనసాగుతూ ఉన్నాయి. మిగతా శాసనసభ నియోజకవర్గాలకు కూడా ఇచ్చాం. రేపొద్దున పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళతో, ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళతో కాదు, ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ సెంటర్స్, డిజిటల్ లెర్నింగ్ తో సహా ఆ పాఠశాలలో ప్రవేశపెట్టి ముందుకు తీసుకొని పోతాం. ఇదంతా పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి ఉపయోగపడేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇంకో పక్కన కృష్ణానది పైన ప్రాజెక్టులన్నీ కట్టుకుంటూ ఆనాడు మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి నాగార్జున సాగర్ జలాలు మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతాం. అటువంటి జలాలు ఇంకా పెద్ద ఎత్తున అటు పాలమూరుకి కానీ, రంగారెడ్డికి కానీ, నల్గొండకు కానీ పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి మన ప్రాంతానికి కూడా విరివిగా సాగర్ జలాలు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని ప్రాజెక్టులు చేపడతా ఉన్నాం.